హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈ చికెన్ ఫ్రైని చేసేయచ్చు. ఈవెన్ బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసే రెసిపీ అనే చెప్పొచ్చు. చికెన్ ఫ్రైని మనం డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటాం కదండి. అంటే ఎగ్ వేసి, పెరుగు వేసి, ఆనియన్స్ వేసి, లేదా మ్యారినేషన్ చేసి, ఇలా చాలా రకాలుగా చేస్తారు. ఈరోజు మనం ఇవేమీ లేకుండా చాలా ఈజీ మరియు టేస్టీ చికెన్ ఫ్రైని చేద్దాము. ఈ రెసిపీకి ఎక్కువ టైం కూడా పట్టదండి. కాస్త బద్ధకంగా అనిపించినప్పుడు చేయాల్సిన రెసిపీ అని మాత్రం చెప్పొచ్చు. ఈ ఫ్రైలో గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. చారు లాంటివి ఏమీ లేకపోయినా రైస్లో కలుపుకొని తినేసేయచ్చు. రైస్లోకి, బిర్యానీలోకి, రోటీలోకి ఎందులోకైనా ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. కర్రీ టైప్ ఫ్రై అన్నమాట. ఓకే, రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక 3/4 kg వరకు చికెన్ తీసుకుని సాల్ట్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టానండి. తర్వాత ఈ చికెన్లోకి మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. అందుకు గాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 3 ఇలాచి, ఒక అరపువ్వు, స్టార్ అనైస్ అంటాం కదండి, బిర్యానీలో వేస్తాం, అది తీసుకోండి. ఒక 6 లవంగాలు, అలాగే 1 ఇంచు చెక్క ముక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి కలుపుతూ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించండి. ఈ స్పైసెస్ అన్నీ కాస్త దూరగా వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని వేడి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మెత్తటి పౌడర్ లాగా క్రష్ చేసుకోండి. ఈలోపు ఇక్కడ నేను ఒక 2 ఇంచుల అల్లాన్ని, అలాగే ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లిని తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం. ఎప్పటికప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, అందుకని ఇలా తీసుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే 1.5 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. ఇలా మసాలాను రెడీ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. బయట కారం అయితే ఇంకాస్త ఎక్కువ పడుతుంది. ఈ విధంగా కారం, ఉప్పు, పసుపు అంతా కూడాను చికెన్ అంతటికి పట్టేటట్లు కలుపుకోండి. తర్వాత మనం ముందు గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని కూడా ఈ చికెన్లోకి వేసేసి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్టు కలుపుకోండి. ఈ విధంగా చికెన్ అంతటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూతను ఉంచి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచొచ్చండి. లేదు అంటే వెంటనే కూడా మనం చేసేసేయచ్చు ప్రాసెస్. అలాగే 1/4 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నానండి. ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడికించుకోండి. మధ్య మధ్యలో ఒకసారి చూస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా. అలాగే వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా పైన పీసులు కిందకి, కింద పీసులు పైకి వచ్చేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూతను ఉంచి అలాగే ఉడికించుకోవాలి. మొత్తం మనకి చికెన్ ఒక 60% వరకు ఉడికితే సరిపోతుందండి. ఎందుకంటే ఇది మనం ఆయిల్లో మళ్ళీ తిరిగి ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 60% ఉడికితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించినట్లు ఈ విధంగా పీస్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని వేరొక స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉంచండి. ఈలోపు స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి 1 కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పక్కన ఉడుకుతుందండి. సిమ్లో పెట్టేశాను. మనకి చికెన్ పీస్ 60% వరకు ఉడికిపోయింది కాబట్టి ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఈ ఉడుకుతున్న పీసెస్ని తీసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేయండి. ఏవైతే పీసులు ఉన్నాయో అన్నీ కూడా ఆ గ్రేవ్లోంచి తీసేసి ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని ఆయిల్లోకి వేసేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని ఆయిల్లో మాత్రమే ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రేవ్ మనకి ఈ విధంగా మిగిలిపోయిందండి. దీనిని ఇంకాస్త తిక్కుగా అయ్యేటట్టు సిమ్లో పెట్టేసి అలాగే ఉంచేసేయండి. ఇలా చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మనకి 60% వరకు చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదండి చికెన్లో ఫ్రై అవ్వడానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఒక్క 10 నిమిషాల్లోనే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి. ఈలోపు సిమ్లో ఉంచిన మసాలా వాటర్ కూడా కాస్త తిక్కుగా తయారైనాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ పీసెస్ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. చూస్తున్నారు కదండి, మనకి ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోవచ్చు.
ఈ విధంగా ఫ్రై అయిన చికెన్లోకి ఇప్పుడు మనం థిక్గా అయిన మసాలా గ్రేవీ ఉంది కదండి, దానిని వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఆయిల్ ఎక్కువగా ఉందని అనిపించినట్లయితే కాస్త పక్కకి తీసేసి అప్పుడు గ్రేవీని యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. ఈ విధంగా గ్రేవీని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ గ్రేవ్లోనే చికెన్ పీసెస్ ఒక్క 5 నిమిషాల పాటు ఉడికేటట్టు ఉడికించుకోండి. ఇలా గ్రేవీని వేసిన తర్వాత స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ గ్రేవ్ అంతా కూడాను చికెన్ పీసెస్కి చక్కగా పట్టేటట్లు ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం వేసిన గ్రేవ్ కాస్త థిక్గా తయారయ్యి ఆయిల్ ఈ విధంగా పైకి తేరినట్లయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. మనకి నచ్చిన కన్సిస్టెన్సీ చూసుకొని ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చివరిగా కాస్త కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.